హైదరాబాద్ పారడైజ్ ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేపింది. నైజీరియన్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 2,35,000 విలువైనటువంటి 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు నైజీరియన్ మహిళ డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని గుర్తించడం కూడా జరిగింది. హైదరాబాద్ పారడైజ్ ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేపింది. నైజీరియన్ మహిళను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. తన దగ్గర 2,35,000 విలువైనటువంటి 7.5 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకున్నాం. రత్నకుమార్, ఈ మధ్యని ఎటు చూసినా సరే డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాము. ఒక పక్క ప్రభుత్వం ఈగల్ టీమ్ అంటూ, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ అనేది యువతకి దూరంగా ఉండాలి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారాలి అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చాప కింద నీరులో ఈ డ్రగ్స్ సంబంధించి మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఇప్పుడు నైజీరియన్ మహిళను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే ప్రస్తుతం పారడైజ్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి 2.35 లక్షల విలువైన 7.5 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు నైజీరియన్ మహిళ ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆమెకు సంబంధించినటువంటి ఆ పాస్ట్ హిస్టరీని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతోంది. ఇంతకు అసలు ఈ నైజీరియన్ మహిళ ఎప్పుడు ఇండియాకు వచ్చింది, ఆమె వచ్చిన దగ్గర నుంచి ఈ డ్రగ్స్ కార్యకలాపాలన్నింటినీ ఎక్కడి నుంచి కొనసాగిస్తోంది, ముంబై కేంద్రంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది హైదరాబాద్ లో ఉండి ముంబై నుంచి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తుందా, లేకపోతే ఈమె ఎక్కడ ప్రాపర్ గా ఇక్కడ సెటిల్మెంట్ అనేది చేస్తుంది అనేది పూర్తి వివరాలను కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే గమనించినట్లయితే వరుసగా డ్రగ్స్ కేసులు అనేవి పుట్టగొడుగులాగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వైపున పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం. హై ప్రొఫైల్ కేసెస్ అనేవి రీసెంట్ గా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు అనేది చూసిన తర్వాత నిన్ననే డీజే బ్లాక్ కాఫీ పేరుతో క్వాక్ ఎరీనాలో మరొక దాదాపు 8 మంది డ్రగ్స్ తీసుకొని పట్టుబడటం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇలా ఒకవైపున పోలీసులు తాము ఇటువంటి కేసులకు సంబంధించి డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తాము, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మారుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నప్పటికీ ఏదో ఒక మూలన ఇలా డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతూనే ఉంది. డ్రగ్స్ రవాణాదారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.